హాయ్ అండి. అందరూ ఇల్లు క్లీనింగ్‌లో బిజీగా ఉన్నారా? అందులో ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ కదా! ఒక 10 స్టెప్స్‌లో డీప్‌గా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ స్టెప్‌లో ప్లగ్ తీసేసి, స్విచ్ ఆఫ్ చేసేసి, డీఫ్రాస్ట్ కూడా చేసేయాలి. సెకండ్ స్టెప్‌లో ఫ్రిడ్జ్‌లో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసేయాలి. డోర్‌లో, ఫ్రీజర్‌లో ఉన్నవి కూడా బయటికి తీసేయాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో, డోర్‌లో ట్రేస్ అన్నీ, దాని మీద ఉన్న షీట్స్ అన్నీ కూడా తీసేయాలి. ఎక్కువ పాడవలేదనుకోండి, షీట్స్ తీసేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ నేను కొంచెం డీప్‌గా చేద్దామని అన్నీ తీసేస్తున్నాను. డోర్ కింద ఉన్న ట్రే తీసేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డోర్ సైడ్‌ని రబ్బర్ ఉంటుంది కదా! టైట్‌గా పట్టేసి ఉంటది. అది తీయాలి. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఫోర్త్ స్టెప్‌లో ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేయాలి. రోజు ఇల్లు క్లీన్ చేసుకున్న ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ తుడవడం, అడుగున తుడవడం అనేది కష్టం కదా! ఫ్రిడ్జ్ కొంచెం ఇప్పుడు జరిపేసి డస్ట్ అంతా తుడిచేసుకొని మాప్ పెట్టేసుకోవాలి. అడుగున డీఫ్రాస్ట్ ట్రే ఉంటుంది. డీఫ్రాస్ట్ ట్రే ఫ్రిడ్జ్ మోడల్ బట్టి మారిపోతుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. వెనకాల ఉన్న వైర్స్ అన్నీ కూడాను బ్రష్‌తో బాగా దులిపేసుకొని, మళ్ళీ క్లాత్‌తో బాగా క్లీన్ చేసేసుకొని, ఈ బయటికి తీసిన డీఫ్రాస్ట్ ట్రే బాగా క్లీన్ చేసేసుకొని, మళ్ళీ జాగ్రత్తగా ఫిట్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఎంత క్లీన్‌గా ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ అంత బావుంటుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడు వాల్‌కి కొంచెం దూరంగా ఉంచాలి. ఫిఫ్త్ స్టెప్‌లో ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని 2 స్పూన్స్ బేకింగ్ సోడా, 1 కప్ వెనిగర్, కొంచెం విమ్ లిక్విడ్ వేసి బాగా కలిపేసుకొని, ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్‌లో క్లాత్‌ని బాగా డిప్ చేసి ఫ్రిడ్జ్‌లో అంతా బాగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో, డోర్‌లో, ఫ్రీజర్‌లో అంతా ఏ మరకలు లేకుండా 2, 3 టైమ్స్ బాగా చేసుకొని, నెక్స్ట్ నార్మల్ వాటర్‌లో కూడా ఒకసారి డిప్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. డోర్ సైడ్‌లో రబ్బర్ తీసాం కదా! అక్కడ చాలా డస్ట్ పట్టేసి ఉంది కదా! అక్కడంతా బాగా చేసుకోవాలి. లోపలే కాదు బయట కూడా అంతా తుడిచేసుకోవాలి నీట్‌గా. చూడండి ఎంత డిఫరెన్సో, ఎంత తెల్లగా వచ్చేసాయో అన్నీను. ఇక్కడితో ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టెప్‌లో డోర్ సైడ్‌ని రబ్బర్ తీసాం కదా! ఎవ్రీ కార్నర్‌లో టూత్ బ్రష్‌తోని బాగా సోప్ రాసి క్లీన్ చేసుకోవాలి. ట్రేస్ అన్నీ కూడాను సోప్‌తో బాగా వాష్ చేసేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. కుదిరితే బాల్కనీలో కానీ, ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యాన్ కిందన బాగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత చూసారా రబ్బర్ ఎంత తెల్లగా, ఎంత నీట్‌గా వచ్చిందో. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా డోర్‌లోని టైట్‌గా పెట్టేసుకోవాలి. ట్రేసు, షీట్స్ అన్నీ కూడాను యాజ్ ఇట్ ఈస్‌గా వాటి ప్లేసుల్లో పెట్టేసుకోవాలి. తర్వాత ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి ఫ్రెష్ లెమన్స్ కట్ చేసుకొని అన్ని ట్రేస్‌లో, డోర్‌లో అన్ని ప్లేసెస్‌లో పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసేసి బాగా కూల్ అయిన తర్వాత అప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా సామాన్లన్నీ పెట్టేసుకోవాలి. అంతే.